తెలంగాణలో విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాలన్నారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి అమలు చేస్తామన్నారు. దీనికోసం విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యా సంస్థల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర అంశాలపై యూజీసీ, ఏఐసీటీఈ సంస్థల మార్గదర్శకాలను పాటించాలని నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలు, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసే అంశాలపై సీఎం కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సూచించిన మేరకు రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని, మిగతా వారిని పై తరగతులకు ప్రస్తుతానికి ఎలాంటి పరీక్ష నిర్వహించకుండా ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 17 నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం రూపొందిస్తుందని అన్నారు. రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభం ఎప్పుడు చేయాలి, విద్యా బోధన ఎలా జరగాలి అనే విషయాలపై చర్చించారు. కేంద్రం మార్గదర్శకాలను, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతిని పరిశీలించి రాష్ట్రంలో ఏం చేయాలనే విషయంపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటుందని కేసీఆర్ చెప్పారు.